హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బాబ్జీ తోట అయితే కటింగ్ అయితే జరిగింది. ఇంకా రేట్ ఎంత తెలుసుకున్న దానికంటే ముందు అయితే వచ్చేసి బాబ్జీ పెట్టిన డేట్ వచ్చేసి మార్చి 13వ తేదీ అయితే మొక్క నాటాడు. మొక్క రకం వచ్చేసి విట్రో. మేము ఈరోజు అమ్మిన రేట్ వచ్చేసి 19,000కి అయితే అమ్మాము. కొంతమంది కామెంట్ రూపంలో అడగచ్చు, 19,000కి ఎందుకన్నా అంత తక్కువ రేటుకి అమ్మారు, బయట 21 అట్లా నడుస్తుంది కదా, మీరు ఎందుకన్నా అంత కాయల రేటు తక్కువకి అమ్మారని మీరు అనుకోవచ్చు. కానీ మెయిన్ మనకు వచ్చిన రీజన్ వచ్చేసి బాబ్జీ పెట్టిన తోట విస్తీర్ణం వచ్చేసి అదే ఎన్ని ఎకరాలు పెట్టాడంటే 1 ఎకరాలు అయితే పెట్టాడు. 1 ఎకరాల కూడా కాయ సైజులు అయితే కొన్ని సొగం మాత్రమే వచ్చాయి. ఆ సొగం వచ్చిన కాయలు కూడా మామూలుగా అవుటను అందే సైజులు వచ్చేసి బాగా వచ్చి పగిలే స్టేజ్లో అవుతున్నాయి. దాని భయం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా తోట చిన్నగా ఉంటే ఎవరైనా వ్యాపారస్తులు రావాలంటే వాళ్ళు టన్నేజ్ ఎక్కువ రాదు కాబట్టి, అంటే ఎక్కువ కాయలు తెగవు కాబట్టి కొంచెం రావాలన్నా వాళ్ళు ఏం లేదు చిన్న తోటకి ఏం పోవాలనే టైప్లో అయితే చూస్తారు. ఆ ప్రాబ్లంతోనే మేము ఈరోజు ఈ రేటుకి అయితే అమ్ముకున్నాము. ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ రోజులు అట్లా ఉంటే కాయ పగిలే ఛాన్స్ ఉంది కాబట్టి సర్లే ఇంకా ఏం చేస్తాం, మనకు ఇంకా ఎక్కువ కాయలు టన్నేజ్ దిగావు కాబట్టి ఈ రేటుకి అయితే అమ్ముకున్నాము. మామూలుగా ఒకే చోట 4 ఎకరాలు 5 ఎకరాలు అట్లుంటే వాళ్ళు మా రైతులు చెప్పినట్టు వింటారు. ఎందుకంటే ఎక్కువ కాయలు దిగితే వాళ్ళకి బండి ఒకటే చోట్ల అడుగుతాయి కదా, 2 సార్లు 3 సార్లు షిఫ్టింగ్ చేసుకొని అట్లా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఒకటే చోట ఉంటే మనం కొంచెం డిమాండ్ చేసేకి ఉంటుంది. ఇట్లా తక్కువ విస్తీర్ణంలో మనం పెట్టుకున్నప్పుడు డిమాండ్ చేసేకైతే ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రేటుకి అయితే పోవాలి, లేకుంటే మేము రాములేండి అనే టైప్లోనే వెళ్ళిపోతారు. సో అందుకే మనం ఈరోజు అయితే 19,000కి అయితే అమ్ముకున్నాము. మామూలుగా కాయలు కొంచెం ఎక్కువ తెగేట్టుగా అంటే సరిపోతుంది. సరిపోకటి ఇక్కడ ఈరోజు వచ్చి బాబ్జీ తోట కటింగ్ చేసుకొని మళ్ళీ వేరే తోట అయితే చూసుకొని అక్కడ కూడా కట్ చేసుకొని టోటల్గా బండి అయితే చేసుకుంటారు. బాక్స్కి వచ్చేసి 13 కేజీలు 13.5 వరకు అయితే వస్తుంది. మొత్తం బాక్స్ కటింగ్ అయితే జరిగింది ఇవాళ. అది కాకుండా వచ్చేసి కొన్ని చిన్న సైజులు ఉంటాయి, ఆ కాయలు కూడా కొడతారు. కానీ ఆ కాయలు కొట్టడం వల్ల మనకే లాస్. ఎందుకంటే చిన్న సైజు కాయలు వచ్చేసి ఊరిండవు కదా, అంటే సైజులు వచ్చిండవు. సైజులు రానప్పుడు అవి కొడితే మనకు వెయిటేజ్ ఎక్కువ కాబట్టి టన్నేజ్ తగ్గిపోతుంది కాబట్టి మనకే ప్రాబ్లం అవుతుంది. అందుకే అట్లాంటి కాయలు ఉంటే నిలబెట్టినాముగా. ఆ కాయలు కూడా వచ్చేసి ఈ నెల ఆఖరికి 25వ తేదీ అట్లయితే వస్తాయి కటింగ్. ఇట్లా గారున్న కాయలు అయితే వాళ్ళు కొట్టరు, ఎందుకంటే ఇట్లా చిన్నగా లైట్గా గారున్న కొట్టరు. నెక్స్ట్ వచ్చేసి ఈ సైజు కాయలు అయితే కొట్టలేదు, ఎందుకంటే టన్నేజ్ ఎక్కువ రావని ఇందాక చెప్పాను కదా చిన్నగలని, అందుకే ఈ కాయలు అయితే కొట్టడం లేదు. నెక్స్ట్ ఈ తోట మొత్తం ఫుల్ కటింగ్ వచ్చేసి జనవరి 25కి అయితే కంప్లీట్ అయిపోతుంది. జనవరి 20 అయితే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.